గైస్ ఈ వీడియోలో మనం నార్మల్ విండోస్ డెస్క్టాప్ అలాగే ఒక మ్యాక్బుక్ ప్రో లేదా మ్యాక్బుక్ ఏదైనా కానీ పవర్ కన్సంప్షన్ ఏ విధంగా చేస్తాయో చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీరు డెస్క్టాప్ లేదా మ్యాక్బుక్ ఏదైనా తీసుకుందాం అనుకుంటే పవర్ కన్సంప్షన్ ఏ విధంగా ఉంటుంది ఒక ఐడియా మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఎవరైనా మ్యాక్బుక్ లేదా విండోస్ డెస్క్టాప్ కొందాం అనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు బెస్ట్ ఆఫర్స్ డీల్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటాయి. ఇక టాప్ డీల్స్ ఆఫర్స్ అన్ని కూడా టాప్ లో పిన్ చేసి ఉంటాయి. డైలీ ఒకసారి చెక్ చేయడం మర్చిపోవద్దు. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇది ఒక స్మార్ట్ ప్లగ్ కి సంబంధించిన యాప్. ఇందులో మీరు చూడొచ్చు ఎనర్జీ యూజేజ్ కింద టోటల్ గా ఎంత టైం ఆ స్మార్ట్ ప్లగ్ రన్ అయింది, ఎనర్జీ యూజేజ్ ఎంత ఉంది, ప్రస్తుతం లోడ్ ఎంత పడుతుంది అంటే కరెంట్ పవర్ ఎంత ఉందో అది చూపిస్తుంది అనమాట. ఇది టాపో స్మార్ట్ ప్లగ్ అనమాట. టాపో ట్యాపో ఏదైనానండి, టీపీ లింక్ సంబంధించింది ఇది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉపయోగించి మన డెస్క్టాప్ ఎంత పవర్ కన్సంప్షన్ చేస్తుంది, బూటింగ్ లో ఎంత చేస్తుంది, నార్మల్ యూజేజ్ ఎంత ఉంటుంది, స్టాండ్ బై ఎంత ఉంటుంది, అలాగే వీడియో ఎన్కోడ్ చేసినట్టయితే ఎంత పవర్ కన్సంప్షన్ చేస్తుందో డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ప్రస్తుతానికి అయితే చూస్తున్నట్లయితే జస్ట్ మనకి 1 వాట్ మాత్రమే పవర్ కన్సంప్షన్ చూపిస్తుంది. యాక్చువల్ గా ప్రస్తుతానికి డెస్క్టాప్ అయితే స్మార్ట్ ప్లగ్ కనెక్ట్ చేస్తుంది కానీ ఆన్ అయితే చేసలేదు. ఒక CPU ఇంకా ఒక మానిటర్ డైరెక్ట్ గా స్మార్ట్ ప్లగ్ కి తగిలించున్నాయి. సో ఈ రెండింటిలో ఎలాంటి యాక్టివిటీ లేకపోతే మనకు 1 వాట్ అని చూపిస్తుంది. ఇమీడియట్ గా ఎనర్జీ యూజేజ్ లో కూడా మీకు తేడా వస్తుంది. అది కూడా మీరు గమనిస్తుండండి. అంటే బూట్ అయ్యేటప్పుడు ఎంత ఎనర్జీ కన్స్యూమ్ అవుతుంది లేదా ఎంత పవర్ కన్స్యూమ్ అవుతుంది మీకు ఒక ఐడియా వస్తుంది. స్విచ్ ఆన్ చేసిన ఫ్యూ సెకండ్స్ కి మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే వచ్చింది. బట్ అప్పటికే మనకి అక్కడ కరెంట్ పవర్ ఉంది కదా, అక్కడైతే తేడా కనిపించింది. బట్ పూర్తిగా బూట్ అయిన తర్వాత కూడా మన స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం. అలాగే పవర్ కన్సంప్షన్ ఎంత ఉందో అది కూడా మీకు కంటిన్యూగా స్క్రీన్ పై ఉంటుంది కాబట్టి మీకు ఆ డీటెయిల్స్ కూడా క్లియర్గా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చూసారు కదా, సిస్టమ్ కంప్లీట్ గా బూట్ అయిపోయింది. నేను ఇంకా లాగిన్ కాలేదు. మనకి కరెంట్ పవర్ అయితే 117 వాట్స్ గా చూపిస్తుంది. మధ్యలో కొంచెం పైకి వెళ్ళినప్పటికీ కొంచెం డౌన్ అయింది, మళ్ళీ ఇప్పుడు పెరగడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ ఈ పవర్ అయితే మాత్రం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఏదైనా టాస్క్ చేసేటప్పుడు మాత్రం ఇది కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఐడియల్గా వదిలేస్తే కొంచెం తగ్గుతుంది. నేను లాగిన్ చేస్తాను, అలాగే స్క్రీన్ రికార్డింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఒకటే మాత్రం రన్ అవుతుంది. మీరు కరెంట్ పవర్ దగ్గర గమనిస్తూ ఉండండి. ప్రస్తుతం అయితే 95 వాట్స్ చూపిస్తుంది, ఎలాంటి యూజేజ్ లేకుండా ఐడియల్ గా ఉన్నట్టయితే. ఇప్పుడు నేను రెగ్యులర్ గా యూజ్ చేసే యాప్స్ అంటే ఎక్కువగా బ్రౌజర్ యూజ్ చేస్తుంటాను. ఇక్కడ చూస్తున్నారు 1, 2, 3, 4, 5, 6 బ్రౌజర్స్ కూడా నేను కంటిన్యూస్ గా ఓపెన్ చేసే ఉంచడం జరుగుతుంది. ప్రతి దానిలో 4, 5, 10 వరకు కూడా ట్యాబ్స్ ఉంటాయి. అవన్నీ అయితే నేను చూపించలేను. బట్ ప్రస్తుతానికి అయితే నేను ఒక్కొక్క బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీరు ఒకసారి కరెంట్ పవర్ యూసేజ్ కూడా గమనించండి, పెరిగే అవకాశం అయితే ఉంటుంది. టోటల్ గా నాకు కావాల్సిన బ్రౌజర్స్ అన్ని కూడా నేను ఓపెన్ చేశాను. అన్ని ట్యాబ్స్ కూడా లోడ్ అవుతూ ఉన్నాయి అన్ని బ్రౌజర్స్ లో. బట్ నేను స్క్రీన్ అయితే బ్లర్ చేయడం జరిగింది, కానీ బ్యాక్గ్రౌండ్ లో ట్యాబ్స్ అయితే లోడ్ అవుతూ ఉన్నాయి. చాలా ట్యాబ్స్ ఉంటాయి కాబట్టి సో స్లోగా లోడ్ అవుతాయి. బట్ దాంతో మనకి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. బట్ కరెంట్ పవర్ అయితే చూస్తున్నారు కదా 161 వాట్స్ కి అయితే చూపిస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా మనకి 100 నుంచి 200 వాట్స్ వరకు ఇది యూజ్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను ఒక వీడియో ఎడిట్ చేసింది, ఆల్రెడీ ఎడిట్ చేసింది, ఎన్కోడ్ చేసి ఫైల్ ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత వాటేజ్ మనకి పవర్ కన్స్యూమ్ అవుతుందో అది చూద్దాం. ప్రాజెక్ట్ అయితే నేను ఓపెన్ చేశాను, ఎక్స్పోర్ట్ చేస్తుంటాను. ఇక్కడ కూడా కొంచెం స్క్రీన్ బ్లర్ అయితే అవ్వచ్చు. బట్ మొత్తానికి ఫైల్ ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు మాత్రం మీరు కరెంట్ పవర్ ఎంత అవుతుందో చెక్ చేయండి. ఇది బాగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఫైల్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది. అలాగే బ్యాక్గ్రౌండ్ లో నేను టాస్క్ మేనేజర్ కూడా ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు CPU యూజేజ్, మెమరీ యూజేజ్, అలాగే గ్రాఫిక్స్ కార్డ్ యూజేజ్ ఇవన్నీ కూడా ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది. ఇలా పెరిగినప్పుడు మీరు ఇప్పుడు చూడండి వాటేజ్ మనకి 188 వాట్ వరకు కూడా రావడం జరిగింది. ఇది చాలా చిన్న ఫైల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నది. ఒక సందర్భంలో 4K ఫైల్ కొంచెం లెందీగా ఉన్నప్పుడు ఎన్కోడ్ చేసినట్టయితే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం నేను చెక్ చేసినప్పుడు ఇది 240 వాట్స్ వరకు కూడా వెళ్ళడం జరిగింది. బట్ ప్రస్తుతానికి అయితే 180 దగ్గరలో అయితే మాత్రం మనకి రన్ అవుతుంది. సో ఏ విధంగా చూసుకున్నా మనకి ఎక్స్పోర్ట్ అయ్యే టైంలో 200 వాట్స్ వరకు వెళ్తుంది. నేను ఇంతకుముందు ట్రై చేసినప్పుడు 240 వాట్స్ వరకు వెళ్ళింది కాబట్టి యావరేజ్ 200 వాట్స్ అనుకుందాం. బట్ ఎంత తక్కువలో చూసినా మనకి 150 వాట్స్ దగ్గరలో అయితే కంటిన్యూగా సిస్టమ్ పవర్ కన్సంప్షన్ అయితే అవుతుంది. మనం డెస్క్టాప్ లో అన్ని డీటెయిల్స్ చూసాం కాబట్టి ఒక్కసారి మ్యాక్ బుక్ లో కూడా పవర్ కన్సంప్షన్ అది ఏ విధంగా ఉంటుందో సేమ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. అలాగే సేమ్ బ్రౌజర్స్ అక్కడ కూడా యూజ్ చేస్తుంటాను. ఎంత పవర్ కన్స్యూమ్ అవుతుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఈ పర్టికులర్ పవర్ కన్సంప్షన్ మానిటర్ చేయడం కోసం నేను విప్రోకి సంబంధించిన స్మార్ట్ ప్లగ్ యూజ్ చేస్తున్నాను. అక్కడ మనం ట్యాపో యూజ్ చేసాం, ఇక్కడ విప్రో యూజ్ చేస్తున్నాం. ఒకవేళ రెండింటికి సంబంధించి ఏమైనా తేడా ఉన్నా 5-10 వాట్స్ మించి అయితే తేడా ఉండదు. మీరు ఇప్పుడు గమనించినట్టయితే ఆల్రెడీ మనకి పవర్ కన్సంప్షన్ 30 వాట్స్ దగ్గర చూపిస్తుంది. కరెంట్ పవర్ ఉంది కదా అది. దానికి కారణం ఏంటంటే మ్యాక్ బుక్ ఇప్పుడు ఛార్జ్ అవుతుంది, పవర్ సాకెట్ కనెక్ట్ అయ్యి ఉంది. ఒక మ్యాక్ బుక్ ఇంకా ఒక మానిటర్. సో ఛార్జింగ్ అవుతుంది కాబట్టి ఆ పర్టికులర్ కన్సంప్షన్ మనకు చూపిస్తుంది.
సో ఐడియల్గా అయితే నేను నిన్నటి నుంచి యూజ్ చేస్తున్నాను, మనకి 0 చూపిస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ అవడం వల్ల మనకి కరెంట్ పవర్ అయితే ఎక్కువ చూపిస్తుంది. నేను ఇప్పుడు మ్యాక్బుక్ ఆన్ చేస్తాను, అప్పుడు మీరు కరెంట్ పవర్ గమనించండి ఏ విధంగా చేంజ్ అవుతుందో. మ్యాక్బుక్ ఆన్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను చూపించేది అయితే మీకు మ్యాక్బుక్ మానిటర్ కాదు, ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. అయితే ఇంతకుముందు నేను డెస్క్టాప్ లాగిన్ అయినప్పుడు నేను అన్ని కూడా బ్రౌజర్లు మాన్యువల్గా ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ అలా కాదు, మొత్తం అన్ని కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేలా పెట్టుకోవడం జరిగింది. బట్ ఆ విధంగా ఓపెన్ కాకపోయినా నేను మాన్యువల్గా ఓపెన్ చేస్తాను. మొత్తం లోడ్ ఎంత ఉంటుందో మీరు చెక్ చేయండి. ప్రస్తుతానికి మీరు గమనించినట్టయితే మనకి కరెంట్ పవర్ 10 వాట్స్కి డ్రాప్ అయింది, ఎందుకంటే ఛార్జింగ్ ఆగిపోయింది. నేను మాన్యువల్గా బ్యాటరీ ఛార్జింగ్ లిమిట్ చేశాను కాబట్టి ఆన్ చేసిన తర్వాత పర్టికులర్ పర్సంటేజ్ పైన కనుక ఉన్నట్టయితే ఛార్జింగ్ నా మ్యాక్బుక్ ఛార్జ్ కాదు. సో ఇక్కడ మనకి 10 వాట్స్ మాత్రమే చూపిస్తుంది. లాగిన్ అయిన తర్వాత యాక్టివిటీ స్టార్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే గైస్, కంప్లీట్గా మ్యాక్బుక్ అయితే లోడ్ అయిపోయింది. బ్రౌజర్స్ నాకు కావాల్సిన బ్రౌజర్స్ అన్ని కూడా కన్నా చూస్తున్నాక 1 2 3 4 5 6 బ్రౌజర్స్ అన్నింటిలో కూడా అన్ని ట్యాబ్స్ ఓపెన్ అయిపోయాయి. అలాగే నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు డైలీ యూజేజ్ కనిపిస్తుంది. నేను ఇది ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేసి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చూపించాల్సి ఉంది. ఈ పవర్ కన్సంప్షన్ ఎందుకు ఇంపార్టెంటో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇది చూస్తున్నారు కదా, 6th May ఈ రోజు నా యూజేజ్. ఇప్పటికీ ఈ మ్యాక్బుక్ 10 hours 51 minutes యూజ్ అవడం జరిగింది. ప్రీవియస్ డేకి వెళ్దాం. 13 hours 43 minutes, 14 hours, ఆల్మోస్ట్ 15 hours. ఇలా నేను చాలా ఎక్కువగా అయితే కంప్యూటర్ యూజ్ చేస్తూ ఉంటాను. లాస్ట్ వీక్ చూద్దాం, ఆల్మోస్ట్ 12 hours 13 hours 14 hours ఇక్కడ కూడా చూపిస్తుంది. ఆల్ యూజర్ దగ్గర మీరు గమనించినట్టయితే మన 89 hours 2 minutesగా చూపిస్తుంది. బ్రౌజర్ వైజ్ లేదా యాప్ వైజ్ కూడా మనకు డీటెయిల్స్ చూపిస్తుంది. సో చాలా ఎక్కువగా అయితే నేను నా మ్యాక్బుక్ యూజ్ చేస్తూ ఉంటాను. మ్యాక్బుక్ నేను పర్చేస్ చేయకముందు ఇంత టైం నేను నా డెస్క్టాప్ పై కూడా స్పెండ్ చేసేవాడిని. అయితే ఇప్పుడు 2 కూడా యూజ్ చేస్తుంటాను. బట్ కంటిన్యూగా మ్యాక్బుక్ అయితే ఎక్కువగా యూజ్ అవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏదైనా పవర్ సేవ్ అవుతుందంటే గంట అరగంటది కాదు, ఆల్మోస్ట్ లేదా మినిమం 12 hours డైలీ సేవ్ అవుతున్నట్టు. పవర్ ఎంత సేవ్ అయినా ఇప్పుడు ఆల్రెడీ మీరు స్క్రీన్ పై చూస్తూ ఉండొచ్చు, కరెంట్ పవర్ మనకి 21 watts గా చూపిస్తుంది. ఇక్కడ ఒక విషయం ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే మ్యాక్బుక్ స్క్రీన్ ఉంటుంది కదా, అది కూడా రన్నింగ్ లో ఉంది. బట్ పవర్ కన్సంప్షన్ అయితే మీరు చూస్తున్నారు కదా 22 watts గా ఉంది. అక్కడ మనకి మినిమం 130 నుంచి 150 వరకు కంటిన్యూస్ గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉండేది. ఇక్కడ మనకి ఎంత పెరిగినా ఒక 40 watts వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ మనం బ్రౌజర్లో ఏదైనా యాక్టివిటీ చేస్తూ ఉన్నా కానీ. ఇది నేను గమనిస్తూ ఉన్నాను. గమనించిన తర్వాత నేను మీకు చెప్తున్నాను. యాక్టివిటీ లేకపోవడం తక్కువ చూపిస్తుంది అనుకోవచ్చు. తక్కువ చూపిస్తుంది. ఎంతైనా కానీ 30 నుంచి 40 watts మించి అయితే వెళ్ళదు. మ్యాక్సిమం 30 watts వెళ్తుంది. నిన్నటి నుంచి కూడా నేను మానిటర్ చేస్తున్నాను. అయితే ఇంతకుముందు నేను డెస్క్టాప్లో ఒక వీడియో ఎక్స్పోర్ట్ చేసి చూపించాను కదా, సేమ్ వీడియో నేను అక్కడ కూడా పెన్ డ్రైవ్లోంచి ఎక్స్పోర్ట్ చేసి చూపించాను. ఇప్పుడు కూడా నేను పెన్ డ్రైవ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసి చూపించబోతున్నాను. సో ఎంత వాటేజ్ మనకి ఇక్కడ పవర్ కన్జ్యూమ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేశాను నేను. మనకి సిస్టమ్ అది ఎంత లోడ్ పడాలో అంత లోడ్ కూడా పడుతుంది. ఇప్పుడు మీరు కరెంట్ పవర్ చూడండి, మనకి 26 watts గా చూపిస్తుంది. బట్ ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. నేను కొన్ని లార్జ్ ఫైల్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసి చూశాను. మ్యాక్సిమం 40 watts అయితే దాటడం లేదు. అలా మీ స్క్రీన్ పై చూస్తూ ఉండండి. ఎంత మీరు గమనించిన వాటేజ్ అయితే మాత్రం 40 watts దాటదని అనుకుంటున్నాను. ఎందుకంటే మల్టిపుల్ ఫైల్స్ని ఆల్రెడీ ట్రై చేయడం జరిగింది. ఈవెన్ కొంచెం లాంగర్ ఫైల్స్, అలాగే 4K వీడియోస్, మల్టిపుల్ లేయర్స్ ఉన్నవి అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఇందులో కూడా నాకు 40 watts అయితే దాటలేదు. అయితే ఇక్కడే నేను మీకు ఒక విషయం క్లారిఫై చేయదలుచుకున్నాను. రోజంతా సిస్టమ్ పై వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఎడిటింగ్ చేయడం ఎక్కువ టైం పడుతుందేమో కానీ ఎక్స్పోర్ట్కి అది డెస్క్టాప్ అయినా మ్యాక్బుక్ అయినా ఒక 10 minutes 15 minutes లోపే పడుతుంది. సో ఇక్కడ మనకు 40 watts కన్జ్యూమ్ అవుతున్నా లేదా డెస్క్టాప్లో 200 నుంచి 240 watts కన్జ్యూమ్ అవుతున్నా కానీ దీన్ని మనం అయితే కన్సిడర్ చేయలేము. ఎందుకంటే దీనికి చాలా తక్కువ టైం మాత్రమే మనం స్పెండ్ చేస్తున్నాం కాబట్టి. రెగ్యులర్ యూసేజ్ అంటే నార్మల్ యూసేజ్ మిగతా 12 hours 13 hours 14 hours ఉంది కదా, ఇందులో మనకి మ్యాక్బుక్లో 30 watts అయితే దాటదు. 20 నుంచి 30 లేదా ఏదైనా కారణంలో 40 watts పెరిగినా ఒక 1 or 2 minutes లో డ్రాప్ అయిపోతుంది. అక్కడ డెస్క్టాప్ వచ్చేసరికి కంటిన్యూస్ గా 150 watts దగ్గర అయితే ఉంటుంది. యాక్టివిటీ పెరిగే కొద్దీ 200 దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. సో అక్కడ మన యావరేజ్ 180 watts అనుకున్నా, ఇక్కడ ఒక 30 watts అనుకున్నా మీకు చాలా పవర్ అయితే సేవ్ అవుతుంది. అయితే ఈ పవర్ కన్సంప్షన్ లో లేదా పవర్ సేవింగ్ లో ఎవరికి తేడా కనిపిస్తుంది అంటే చాలా ఎక్కువ టైం మీ సిస్టమ్ ఆన్ చేసి వర్క్ చేస్తూ ఉన్నట్టయితే మీకు కనిపిస్తుంది. రోజుకి ఒక అరగంట గంట గనక మీరు ఏదో డెస్క్టాప్ లేదా మ్యాక్బుక్ లో వర్క్ చేసినట్టయితే మీకు పవర్ కన్సంప్షన్ పై లేదా మీ పవర్ ఛార్జెస్ పై పెద్ద తేడా కనిపించవచ్చు. బట్ నా కేసుకు వచ్చేసరికి అలా కాదు. చాలా ఎక్కువ టైమ్స్ నాకు పవర్ ఛార్జెస్ తగ్గుతున్నట్టే. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా మార్నింగ్ ఆన్ చేస్తే నైట్ 1-1:30 వరకు కూడా కంప్యూటర్ ఆన్ ఉంటుంది కాబట్టి బాగా పవర్ సేవ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది. సో ఎవరైతే లాంగర్ టైమ్స్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి పవర్ సేవింగ్ వైజ్ మ్యాక్బుక్ బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ మీరు మ్యాక్ మినీ తీసుకొని దానికి ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసిన అప్పుడు కూడా మీకు పవర్ వైజ్ బాగా మనీ సేవ్ అయ్యే అవకాశం ఉంది. లేదు ఒకే ఆఫీస్లో లేదా
ఒకే ఇంట్లో మీరు నలుగురు ఐదుగురు కనుక 4-5 మ్యాక్ బుక్స్ లేదా మ్యాక్ మినీస్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే అప్పుడు మీకు చాలా తేడా అయితే కనిపించే అవకాశం ఉంది. డెస్క్టాప్స్ హీట్ కూడా చాలా ఎక్కువ జనరేట్ చేస్తాయి, పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ మ్యాక్ బుక్ లేదా మ్యాక్ మినీస్కి వచ్చేసరికి బాగా పవర్ కన్సంప్షన్ తగ్గుతుంది. డీటెయిల్స్ అయితే మీకు అర్థమై అనుకుంటున్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియో షూట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. సో ప్రతి ఒక్కరు వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ అని మిస్ అవ్వకుండా ఉండాలి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.